Hello guys, let's welcome to Vigya's YouTube channel and which removes the gap in between the teacher and the student. So మనం ఇప్పుడు సైన్స్ 6th క్లాస్ యొక్క సైన్స్ ఫస్ట్ చాప్టర్ ఎన్సీఆర్టీలో ఉన్నాము. దిస్ ఇస్ జనరలీ ద ఫస్ట్ చాప్టర్ ఇస్ కాంపోనెంట్స్ ఆఫ్ ఫుడ్. కాంపోనెంట్స్ అంటే ఫస్ట్ మీనింగ్ తెలుసుకోవాలి, టైటిల్ మీనింగ్ తెలుసుకోవాలి. ఎప్పుడైనా సరే మనం చదువుకునేటప్పుడు టైటిల్ మీనింగ్ తెలుసుకోవాలి. ఓకే, అండ్ ఫస్ట్ కాంపోనెంట్స్ అంటే ఏంటి అంటే కాంపోనెంట్స్ అంటే ఇంగ్రీడియంట్స్ అనమాట. ఓకే, దిస్ ఇస్ జనరలీ కాల్డ్ అస్ ఇంగ్రీడియంట్స్. అంటే ఇంగ్రీడియంట్స్ అంటే పదార్థాలు. అంటే ఒక ఆహార పదార్థంలో ఏమేమి ఉంటాయి మనం ఈ దాంట్లో డిస్కస్ చేసుకోండి, ఈ చాప్టర్లో డిస్కస్ చేసుకుంటున్నాం. అలాగే మనం దాంతోపాటు వైటమిన్స్ గురించి, న్యూట్రిషన్స్ గురించి, అలాగే వైటమిన్స్ నుంచి వచ్చే డెఫిషియన్సీ గురించి కూడా ఈ చాప్టర్లో మనం డిస్కస్ చేస్తాం. సో మనం ఇక్కడ ఇదంతా చదవాల్సిన అవసరం లేదండి. ఫస్ట్ నేను మీకు బ్రీఫ్గా డిస్క్రైబ్ చేస్తాను, ఎందుకంటే వీ షుడ్ హ్యావ్ టు గో ఫాస్ట్. ఎందుకంటే ఇదంతా ఏం లేదు. ఫస్ట్ యాక్టివిటీ 1 ఇచ్చారు. యాక్టివిటీ 1లో ఏమి ఇచ్చారు అంటే మనకి ఇక్కడ టేబుల్ 1.1 కనిపిస్తుంది కదా. ఈ టేబుల్ 1.లో డిఫరెంట్ కాలమ్స్ ఉన్నాయి. ఇక్కడ రీజన్, స్టేట్, ఐటమ్ ఆఫ్ గ్రెయిన్, ఐటమ్ ఆఫ్ డాల్, వెజిటేబుల్స్, అదర్స్ అని. ఇక్కడ రీజన్ అంటే ఏ రీజన్ గురించి రాస్తున్నామని మనం ఇక్కడ రాయాలి. దాంట్లో ఎక్కువ తినే పదార్థం పంజాబ్లో రోటీ అనమాట. పంజాబ్ స్టేట్లో అయితే రోటీ. సో అలాగే దీంతో పాటు ఏదేది కలుపుకొని తింటారు అని చెప్పేది రాజ్మా. అలాగే వెజిటేబుల్స్, దీంట్లో ఏమేమి వెజిటేబుల్స్ ఉంటాయి అని మనం ఈ కాలంలో చూస్తాం. అలాగే ఈ రోటీ తోటి ఇంకా ఏమేమి కలుపుకొని తినొచ్చు అనేది అదర్స్లో చూస్తాం. సో దిస్ ఇస్ గోయింగ్ టు బీ ద టేబుల్ 1.1. సో మనం ఇలా ఒక టేబుల్ని ప్రిపేర్ చేసుకొని మీరు కూడా డిఫరెంట్ స్టేట్ గురించి, వాళ్ళు ఏమేమి ఐటమ్స్ని తింటారు, దాంతోపాటు ఏమేమి కలుపుకొని తింటారు అని మీరు కొన్ని రాయండి అని టేబుల్ 1.1 అలాగే యాక్టివిటీ 1 గురించి చెప్పారు. అండ్ ఇక్కడ మనకి వాట్ డు డిఫరెంట్ ఫుడ్ ఐటమ్స్ కంటైన్ అని ఒక క్వశ్చన్ ఇచ్చారు. అంటే అసలు ఒక ఫుడ్ ఐటమ్లో ఏమేమి ఉంటాయి అని వాళ్ళు అడుగుతున్నారు మిమ్మల్ని. So we know that each dish is usually made up of 1 or more ingredients which we get from plants or animals. These ingredients contain some components that are needed by our body. These components are generally called nutritions. న్యూట్రిషన్స్ అంటే ఏంటి అంటే ఫస్ట్ బేసిక్ డెఫినేషన్ ఏంటి అంటే మనం ఏదైనా ఒక ఇంగ్రీడియంట్ని ప్లాంట్ నుంచి కానీ యానిమల్ నుంచి కానీ తీసుకొని అది ఆ ఇంగ్రీడియంట్ వల్ల మన బాడీకి యూజ్ అవుతుంది. సో ఏదైనా సరే గ్రోత్ పరంగా కానీ, డెవలప్ పరంగా కానీ, రీప్రొడక్షన్ పరంగా కానీ ఏదైనా సరే మన ఫంక్షన్ని బాగా చేసుకోవడానికి యూజ్ అయ్యే కాంపోనెంట్స్ మనం న్యూట్రిషన్స్ అని అంటాం. ద మేజర్ న్యూట్రిషన్స్ ఇన్ అవర్ ఫుడ్ ఆర్ నేమ్డ్ యాజ్ కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, ఫ్యాట్స్, వైటమిన్స్ అండ్ మినరల్స్. అసలు మేజర్ ఫుడ్ ఐటమ్స్ ఏమేమి అంటే కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, ఫ్యాట్స్, వైటమిన్స్ అండ్ మినరల్స్. దీంతో పాటు మనకి ఫుడ్ ఐటమ్స్ డైటరీ ఫైబర్స్ అని ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ పిండి పదార్థాలు అంటారు, ఇంగ్లీష్లో అయితే రఫేజెస్ అని అంటారు. ఇవన్నీ కూడా సమ్ ఆఫ్ ఫుడ్ ఐటమ్స్ వీ షుడ్ హ్యావ్ టు టేక్. ఇవి మనం ఖచ్చితంగా తీసుకోవాలి. అండ్ దే ఆర్ ఆస్కింగ్ ఏ ఫ్యూ క్వశ్చన్ టు యూ. డూ ఆల్ ఫుడ్ ఐటమ్స్ కంటైన్ ఆల్ ఆఫ్ దీస్ న్యూట్రిషన్స్? అసలు ప్రతి ఒక్క ఫుడ్ ఐటంలో ఇవన్నీ ఉంటాయా? ఉండవండి. ఒక్కొక్క ఫుడ్ ఐటంలో ఒక్కొక్కటి ఉంటాయి, కానీ స్మాల్ క్వాంటిటీస్లో ఉంటాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని ఫుడ్ ఐటంలో అయితే ఎక్కువ పదార్థం కార్బోహైడ్రేట్ ఉంటుంది, కొన్ని ఫుడ్ ఐటమ్స్లో అయితే ఎక్కువ పదార్థాలు ప్రోటీన్స్ ఉంటాయి. అలా కొన్ని దాంట్లో డిఫరెంట్గా ఉంటుంది. సో మనం ఈ కార్బోహైడ్రేట్ని ఫుడ్ ఐటంలో ఉందా లేకపోతే లేదా అని తెలుసుకోవడానికి కొన్ని ఎక్స్పెరిమెంట్స్ చేస్తామన్నమాట. ఈ ఎక్స్పెరిమెంట్స్ని మనం ఇప్పుడు చేయబోతున్నాం అని చెప్తున్నారు. సో ద టెస్ట్ ఫర్ ప్రెసెన్స్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్ అండ్ ఫ్యాట్స్ ఆర్ సింప్లర్ టు డూ యాజ్ కంపేర్డ్ టు ద టెస్ట్ ఆఫ్ అదర్ న్యూట్రిషన్స్. అలాగే మనం ఇలాంటి టెస్ట్ని చేసుకోవడానికి మనం కొన్ని టెస్ట్ చేస్తామన్నమాట, ఈ న్యూట్రిషన్ సోర్స్ ఉందా లేదా అని. సో దీనికోసం మనకి కావాల్సిన మెటీరియల్స్ ఏమేమి అంటే అయోడిన్, కాపర్, సల్ఫేట్, కాస్టిక్ సోడా, అలాగే ఫ్యూ టెస్ట్ ట్యూబ్స్ అండ్ డ్రాపర్. టెస్ట్ ట్యూబ్స్ అంటే ఏం కాదండి, టెస్ట్ ట్యూబ్స్ అంటే మనకి ఇలా ఉంటాయి కదా. మీరు ఎప్పుడైనా సైన్స్ ల్యాబ్ ఆర్ కెమిస్ట్రీ ల్యాబ్కి వెళ్తే ఇలా వస్తుంది అనమాట గ్లాస్. ఇది జనరలీ కాల్డ్ అస్ టెస్ట్ ట్యూబ్ అనమాట. డ్రాపర్ అంటే ఇక్కడ టేబుల్ ఫిగర్ 1.1లో ఒక అమ్మాయి ఇక్కడ చేతికి పట్టుకొని చూడండి, ఇది డ్రాపర్. ఐ విల్ రైట్ నేను రాస్తాను. ఇది డ్రాపర్. ఓకే, ఇక్కడ ఉండేది డ్రాపర్. సో మనం ఫస్ట్ బిగిన్ చేసేది ఏంటంటే కార్బోహైడ్రేట్ టెస్ట్. ఒక న్యూట్రిషన్ సోర్స్లో కార్బోహైడ్రేట్ ఉందా లేదా అని చెక్ చేసుకోవడానికి మనం ఈ టెస్ట్ చేస్తున్నాం. సో మనకు కావాల్సింది
ఈ అయోడిన్ సొల్యూషన్ని ఇక్కడ ఒక టేబుల్ ఇచ్చారు చూడండి. మనం అయోడిన్ సొల్యూషన్ని యూజ్ చేస్తాం. ఈ అయోడిన్ సొల్యూషన్ ప్రిపేర్ అవ్వడానికి మనకి టింక్చర్ అయోడిన్ హాఫ్ ఫిల్డ్ విత్ వాటర్ ఒక టెస్ట్ ట్యూబ్ తీసుకుంటాం. దీంట్లో హాఫ్ ఫిల్ వాటర్ తీసుకుంటాం. అలాగే దీంట్లో టింక్చర్ అయోడిన్ యాడ్ చేస్తాం. ఓకే, అప్పుడు ఇది అయోడిన్గా తయారవుతుంది. దీన్ని మనం కార్బోహైడ్రేట్ టెస్ట్కి యూజ్ చేస్తాం. సో మనం స్టార్చ్ కార్బోహైడ్రేట్స్లో ఇక్కడ ఇచ్చారు చూడండి. కార్బోహైడ్రేట్స్లో మనకి బేసిక్గా స్టార్చ్ అండ్ షుగర్ అనమాట. బేసిక్ అంటే అది ఇంపార్టెంట్ అనమాట. స్టార్చ్ అంటే కార్బోహైడ్రేట్స్ దట్ ఆర్ కమింగ్ ఫ్రమ్ ప్లాంట్స్. ఏదైనా కార్బోహైడ్రేట్స్ మనం ప్లాంట్ నుంచి తీసుకుంటామంటే స్టార్చ్. షుగర్స్ అంటే మనం గ్లూకోజ్ తీసుకుంటాం. అలాగే మనం టీకి యాడ్ చేసే షుగర్ ఉంటుంది చూడండి, దాంట్లో ప్రతి ఒక్క దాంట్లో మనకి కార్బోహైడ్రేట్ కనిపిస్తుంది. సో మనం ఇక్కడ ఏం చేయాలి, అసలు యాక్టివిటీ 2లో టెస్ట్ ఫర్ స్టార్చ్ ఉందా లేదా అని ఎట్లా మనం తెలుసుకుంటాము అంటే, ఏదైనా సరే ఒక ఫుడ్ ఐటమ్ని తీసుకుందాం. పొటాటోలో ఎక్కువ శాతం కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. సో వీఆర్ టేకింగ్ దిస్ టైప్ ఆఫ్, ఇక్కడ వీళ్ళు ఇచ్చారైతే పొటాటోలో స్టార్చ్ అనేది ఉంటుంది. సో ఈ పొటాటోలో కొంచెం వరకు హాఫ్ పీస్ కట్ చేసుకొని ఈ మనం ప్రిపేర్ చేసుకున్న అయోడిన్ని ఇక్కడ డ్రాపర్ ఉంది కదా, డ్రాపర్ నుంచి సక్ చేసి దాంట్లో వేసామనుకోండి, ఇక్కడ పొటాటో కలర్ అనేది చేంజ్ అవుతుంది. సో ఇక్కడ ఉన్న పొటాటో కలర్ బ్లాక్ కలర్ చేంజ్ అయిపోయి బ్లాక్ కలర్లోకి చేంజ్ అవుతుంది. బ్లూ ఆర్ బ్లాక్ కలర్లోకి చేంజ్ అవుతుంది. అది మనకి ఇండికేట్ చేస్తుంది దీంట్లో స్టార్చ్ అనే న్యూట్రిషన్ ఉంది అని. ఓకే, సో బ్లాక్ కలర్ చేంజ్ కాకపోతే దాంట్లో స్టార్చ్ అనే ఇంగ్రీడియంట్ లేదు అని అర్థం. సో ఇది బేసిక్గా టెస్ట్ ఫర్ స్టార్చ్కి మనం యూజ్ చేసేది అయోడిన్ సొల్యూషన్ని యూజ్ చేస్తాము. డ్రాపర్తో తీసుకొని సక్ చేసి ఇక్కడ పొటాటోస్ మీద వేస్తాము. అండ్ presence of starch will indicates blue or black color and absence of starch does not give any color. సో అలాగే మీరు రిపీట్ చేయండి ఈ ఎక్స్పెరిమెంట్స్ని అని చెప్తున్నారు. అండ్ అలాగే టెస్ట్ ఫర్ ప్రోటీన్. ఇప్పుడు కార్బోహైడ్రేట్స్ అయిపోయింది, ఇప్పుడు మనం టెస్ట్ ఫర్ ప్రోటీన్. ఇప్పుడు ప్రోటీన్ యొక్క టెస్ట్ని మనం చూస్తున్నాం. సో మనం ప్రోటీన్స్కి కావాల్సిన టెస్ట్ ఏంటి అంటే, ఫర్ టెస్టింగ్ ఇఫ్ ద ఫుడ్ యూ వాంట్ టెస్ట్ ఈస్ సాలిడ్. ఫస్ట్ మనం ఏం చేయాలి అంటే, మనం తీసుకున్న ఫుడ్ ఐటమ్ సాలిడ్లో ఉండకుండా చూసుకోవాలి. ఎందుకు అంటే 3 రీజన్స్ ఉన్నాయి. రియాక్షన్స్ అనేవి తొందరగా జరగాలి అంటే మనం సాలిడ్లో చూసుకోకూడదు, లిక్విడ్ స్టేట్లో తీసుకోవాలి. లిక్విడ్ అంటే ద్రవ పదార్థం అంటారు కదా, వాటర్ అనేది లిక్విడ్ స్టేట్. అలాగే మనం ఎందుకు లిక్విడ్ స్టేట్లో తీసుకోవాలి అంటే, ఇవి యూనిఫామ్ రిజల్ట్ ఇస్తుంది. మనం సాలిడ్లో అయితే ఒక్కటే పార్ట్ దగ్గర మనకి రిజల్ట్ ఇస్తుంది. కానీ లిక్విడ్లో అయితే ప్రతి ఒక్క మొత్తం లిక్విడ్ కంటెంట్లో మనకి రిజల్ట్ వస్తుంది. అండ్ ఆల్సో మనకి ఎక్స్పెరిమెంట్ చేసేటప్పుడు సాలిడ్ కంటే లిక్విడ్లో ఉన్న స్టేట్కి మంచి అబ్జర్వేషన్స్ ఉంటుంది. దట్ వై మనం ఎప్పుడైనా ఏ ఎక్స్పెరిమెంట్ చేసినా కానీ సాలిడ్లో నుంచి లిక్విడ్లోకి కన్వర్ట్ చేసుకోవాలి. ఎలా చేస్తాము అంటే ఏం లేదు, ఆ సాలిడ్లో ఉన్న స్టేట్ని బాగా గ్రైండ్ చేసి వాటర్లో మిక్స్ చేస్తే చాలు, అది లిక్విడ్ స్టేట్లోకి వచ్చేస్తుంది. సో ఇక్కడ అదే చెప్తున్నారు. ఇక్కడ ఉన్న ఏదైనా సరే ఒక ఇంగ్రీడియంట్ సాలిడ్ స్టేట్లో ఉంటే దాన్ని బాగా గ్రైండ్ చేసి మ్యాష్ చేసి దాన్ని మనం ఒక దాంట్లో 10 drops ఆఫ్ వాటర్ మిక్స్ చేసి బాగా షేక్ చేస్తే అది లిక్విడ్ స్టేట్లోకి వస్తుంది. ఇప్పుడు దాని ప్రెజెన్స్ ఆఫ్ దీస్ అంటే ప్రోటీన్స్ అనేది ఉందా లేదా అని మనం ఎలా చెక్ చేసుకోవచ్చు అంటే, యూజింగ్ ఆఫ్ ఎ డ్రాపర్ 2 drops ఆఫ్ సొల్యూషన్ ఆఫ్ కాపర్ సల్ఫేట్ అండ్ 10 drops ఆఫ్ కాస్టిక్ సోడా. ఒక సొల్యూషన్లో మనము కాపర్ సల్ఫేట్ని యాడ్ చేసి 2 drops ఆఫ్ కాపర్ సల్ఫేట్ అలాగే డ్రాపర్తో యూజ్ చేసుకొని 2 drops ఆఫ్ కాపర్ సల్ఫేట్ అండ్ 10 drops ఆఫ్ కాస్టిక్ సోడా ఈ రెండు మిక్స్ చేసి ఆ టెస్ట్ ట్యూబ్ని బాగా మిక్స్ చేసిన తర్వాత ఒక few minutes కొంచెం పక్కకి పెట్టి, సో అది యాడ్ చేసిన తర్వాత ఆ సొల్యూషన్ అనేది వైలెట్ కలర్లో టర్న్ అయితే దిస్ అబ్జర్వేషన్ విల్ గివ్స్ యూ ద ప్రెజెన్స్ ఆఫ్ ప్రోటీన్. ఈ అబ్జర్వేషన్ వల్ల మనకి అదేమైనా వైలెట్ కలర్లో చేంజ్ అయింది అంటే ప్రోటీన్స్ ఉన్నాయి అని అర్థం. ఏమేమి యాడ్ చేస్తామంటే, ఫస్ట్ కాస్టిక్ సోడా. సో హియర్ యూ విల్ యాడ్ కాస్టిక్ సోడా ప్లస్ కాపర్ సల్ఫేట్ CuSO4 కాపర్ సల్ఫేట్.
ఇవి రెండు యాడ్ చేస్తే మనకు ప్రోటీన్స్ యొక్క కలర్ వైలెట్ కలర్ వచ్చింది అంటే దిస్ ఇండికేట్స్ ద ప్రెసెన్స్ ఆఫ్ ప్రోటీన్. ఓకే, అండ్ ఆఫ్టర్ దిస్ టెస్ట్ ఫర్ ఫ్యాట్స్. ఇది ఇది చాలా ఈజీ టెస్ట్. ఏం కాదు, మనం ఒక గీ కానివ్వండి తీసుకుంటే కానీ ఒక పేపర్కి గీ వేసాము అంటే ఆ పేపర్ అనేది ఆయిలీగా అయిపోతుంది, అలాగే ట్రాన్స్పరెంట్గా అయిపోతుంది. ట్రాన్స్పరెంట్ అంటే ఏంటి అంటే ఏదైనా ఒక ఆబ్జెక్ట్ని చూసినప్పుడు మనం పక్కనున్న వాళ్ళు కనిపిస్తే మనం ట్రాన్స్పరెంట్ అంటాము. ట్రాన్స్పరెంట్ కన్నా ట్రాన్స్లూసెంట్ అంటే కొంచెం కనిపిస్తాను అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పేపర్కి మనం ఒక ఆయిల్ యాడ్ చేసామనుకోండి, ఆ పేపర్ ఎలా తయారవుతుంది, అది కొంచెం మెత్తగా తయారైపోయి కొంచెం పక్కన ఉన్న వాళ్ళు కనిపిస్తారు మనకి, కానీ అంత క్లియర్గా కనిపించరు. దట్ ఈస్ జనరలీ కాల్డ్ అస్ ట్రాన్స్లూసెంట్. వీళ్ళంతా చెప్తున్నారు టేక్ ఏ స్మాల్ క్వాంటిటీ ఆఫ్ అ ఫుడ్ ఐటమ్. ఏదైనా సరే ఒక ఫుడ్ ఐటమ్ని తీసుకొని పీస్ ఆఫ్ పేపర్తో వ్రాప్ చేయండి. ఆ ఫుడ్ ఐటమ్ని పీస్ ఆఫ్ పేపర్తో వ్రాప్ చేసిన తర్వాత మీరు అబ్జర్వ్ చేస్తారు ఆయిలీ ప్యాచ్ ఆయిలీగా ఉందా పేపర్, ఏమన్నా ఆ ఫుడ్ ఐటమ్ని చుట్టిన తర్వాత ఆ పేపర్ ఆయిలీగా తయారైందా. సో అది ఆ ఆయిలీగా ఎందుకు వచ్చిందంటే బికాస్ ఆఫ్ ద ప్రెజెన్స్ ఆఫ్ ఫ్యాట్. ఎందుకంటే అక్కడ ఫ్యాట్ ఉంది కాబట్టి అది ఆయిలీగా అయ్యింది అని చెప్తున్నారు. సో దిస్ ఇండికేట్స్ ద ప్రెజెన్స్ ఆఫ్ స్టార్చ్. సో ఆ ఆయిలీ అనేది లేదు అంటే సో మనకి దాంట్లో ఏది లేదు అని అర్థం, అంటే ఫ్యాట్ అనేది ఏమీ లేదు అని అర్థం. సో ఇక్కడ సమ్ సోర్సెస్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్ ఇచ్చారు చూడండి. ఇక్కడ కొన్ని సోర్సెస్ ఇచ్చారు. ఏ దాంట్లో మనకి కార్బోహైడ్రేట్స్ యూజ్ అవుతాయి అంటే స్వీట్ పొటాటో, షుగర్ కేన్, పపాయ, మెలాన్, మ్యాంగో, మెయిజ్ అంటే మనకి మొక్కజొన్న అంటారు కదా, మెయిజ్, అండ్ బాస్రా, రైస్, వీటిలో ప్రతి ఒక్క దాంట్లో కార్బోహైడ్రేట్స్ ఉంటాయని కొన్ని ఎగ్జాంపుల్స్ రాశారు. అండ్ ఆఫ్టర్ దిస్ ఈ ఫిగర్లో మనకి ఫ్యాట్స్, ద ప్రెసెన్స్ ఆఫ్ ఫ్యాట్స్, ఏ దాంట్లో ఎనిమల్స్, ఇక్కడ సమ్ సోర్సెస్ ఆఫ్ ఫ్యాట్స్, ప్లాంట్ సోర్సెస్ అండ్ యానిమల్ సోర్సెస్. ఇక్కడ ప్లాంట్ సోర్సెస్లో ఏ ఉంటాయంటే ఫ్యాట్స్లో కోకోనట్ ఆయిల్, మనం డైలీ యూజ్ చేసే సన్ఫ్లవర్ ఆయిల్, మస్టర్డ్ ఆయిల్, సోయాబీన్ ఆయిల్, ప్రతి ఒక్క దాంట్లో మనకి ఫ్యాట్స్ కనిపిస్తాయి. అలాగే యానిమల్స్ నుంచి వచ్చే ఫుడ్ ఐటెంలో ఏ దాంట్లో ఫ్యాట్స్ ఉంటాయి అంటే గీ కానివ్వండి, ఫిష్ కానివ్వండి, మీట్ కానివ్వండి, బటర్ కానివ్వండి. బటర్ అంటే నెయ్యి, క్రీమ్, బటర్ నుంచి తీసేదాన్ని క్రీమ్ అనమాట. ఎగ్స్లో కానివ్వండి, మిల్క్లో కానివ్వండి, వీటన్నిటిలో మనకి ఫ్యాట్ సోర్సెస్ అనేటివి ఉంటాయి. అండ్ ఇదన్నమాట టెస్ట్ ఆఫ్ వేరియస్, అంటే మనం ఏ ఇంగ్రీడియంట్లో ఏది ఉంది అని మనం టెస్ట్ చేసాము. తర్వాత వాట్ డూ వేరియస్ న్యూట్రిషన్స్ డూ ఫర్ అవర్ బాడీ. అసలు ఇవన్నీ ఉండడం వల్ల మనకి ఏం ఉపయోగం, అసలు కార్బోహైడ్రేట్స్ ఏమిస్తాయి, ఫ్యాట్స్ ఏమిస్తాయి, మనకి ప్రోటీన్స్ ఏమిస్తాయి అని మనం ఇక్కడ డిస్కస్ చేసుకుంటాం. సో జనరల్గా మనకి కార్బోహైడ్రేట్స్ అనేటివి మెయిన్లీ ప్రొవైడ్స్ ఎనర్జీ. మీరు ఎప్పుడన్నా ఎనర్జీ లేనప్పుడు గ్లూకోజ్ తాగిన సందర్భాలు ఉన్నాయా? ఎందుకు మనం గ్లూకోజ్ తాగుతాం, వేరేం తాగమంటే గ్లూకోజ్లో కార్బోహైడ్రేట్స్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. దానివల్ల మన బాడీకి ఎనర్జీ ప్రొవైడ్ అవుతుంది అనమాట, ఎనర్జీ వస్తుంది కాబట్టి మనం గ్లూకోజ్ తీసుకుంటాం. ఎప్పుడైనా ఎనర్జీ లేనప్పుడు గ్లూకోజ్ తీసుకోవచ్చు, ఏం కాదు. ఫ్యాట్స్ ఆల్సో గివ్స్ ఇస్ ఎనర్జీ. ఫ్యాట్స్ ఆల్సో ఇస్తాయి మనకి ఎనర్జీ, కానీ ఫ్యాట్స్ కంటే మనకి మచ్ మోర్ ఎనర్జీ కార్బోహైడ్రేట్స్ ఇస్తాయి. అంటే ఫ్యాట్సే మనకి ఎక్కువ ఎనర్జీ ఇస్తుంది వెన్ కంపేర్డ్ విత్ కార్బోహైడ్రేట్స్ అని వీళ్ళు చెప్తున్నారు. ఫుడ్ కంటైనింగ్ ఫ్యాట్స్ స్మాల్ క్వాంటిటీస్, కానీ ఫుడ్ ఐటమ్స్లో మాత్రం ఫ్యాట్స్ అనేటివి స్మాల్ క్వాంటిటీస్లో దొరుకుతాయి. అండ్ ఇక్కడ ఈ పేజ్ మనం చూడాలి. అండ్ ఆర్ ఆఫెన్ కాల్డ్ బాడీ బిల్డింగ్ ఫుడ్స్. ఫ్యాట్స్ అనేటివి మనకి బాడీ బిల్డింగ్ ఫుడ్స్ అని కూడా అంటారు. సో వైటమిన్స్ అని చెప్పాం కదా, వైటమిన్స్ అనేటివి కూడా మనకి వెరీ ఇంపార్టెంట్. వైటమిన్స్ మనకి ప్రొటెక్ట్ చేస్తాయి అనమాట బాడీని. వైటమిన్స్ ఆల్సో హెల్ప్ ఇన్ కీపింగ్ అవర్ ఐస్, బోన్స్, టీత్ అండ్ గమ్స్ హెల్తీ. వైటమిన్స్ యూజ్ చేయడం వల్ల మనకి హెల్తీగా ఉండడానికి, ఐస్ కానీ, బోన్స్ కానీ, టీత్ కానీ, ఇవన్నీ హెల్తీగా ఉండడానికి మనం వైటమిన్స్ని యూజ్ చేస్తాం. వైటమిన్స్ ఆర్ డిఫరెంట్ కైండ్స్. వైటమిన్స్ అనేటివి చాలా రకాలు ఉన్నాయి. ఏవేవి అంటే వైటమిన్ A, C, D, E, K.
vitamin A, C, D, E, K. These are also grouped of vitamins called B complex. Our body needs all types of vitamins in small quantities. ఖచ్చితంగా మనకి వైటమిన్స్ కావాలి, విటమిన్ ఏ, సి, డి, ఈ, కే. అలాగే బి కాంప్లెక్స్ అనే విటమిన్స్ కూడా ఉంటాయన్నమాట. అలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వైటమిన్స్ ఉన్నాయని చెప్తున్నారు. విటమిన్ ఏ కీప్స్ అవర్ బాడీ, అవర్ స్కిన్ అండ్ ఐస్ హెల్తీ. విటమిన్ ఏ తీసుకోవడం వల్ల మనకి స్కిన్ కానీ ఐ కానీ హెల్తీగా ఉంటుంది. ఇప్పుడున్న టైంలో చాలామందికి స్పెక్ట్స్ వస్తుంది కదా. స్పెక్ట్స్ ఎందుకంటే వాళ్ళ ఫోన్ ఎక్కువ చూడడం అదొక రీజన్. అలాగే వైటమిన్ ఏ డెఫిషియన్సీ ఉండడం వల్ల కూడా మనకి ఐసైట్నెస్ అనేది తగ్గుతుంది అనమాట. ఎవరికైనా స్పెక్ట్స్ ఉంటే ఖచ్చితంగా మీరు విటమిన్ ఏ తీసుకోండి. విటమిన్ ఏ తీసుకోవడం వల్ల మన ఐస్కి మంచి హెల్త్ ఇస్తుంది అనమాట. విటమిన్ సి హెల్ప్స్ బాడీ అగైనెస్ట్ ఫైట్ మెనీ డిసీజెస్. సో ఇమ్యూన్ సిస్టమ్ని బిల్డ్ చేసేది విటమిన్ సి. విటమిన్ డి హెల్ప్స్ అవర్ బాడీ టు యూస్ కాల్షియం ఫర్ బోన్స్ అండ్ టీత్. మీకు విటమిన్ డి ఖచ్చితంగా తీసుకోవాలి. గ్రోయింగ్ ఏజెస్లో అయితే ఖచ్చితంగా విటమిన్ డి తీసుకోవాలి. విటమిన్ డి అనేది మనకు బయట నుంచి సన్లో నుంచి దొరుకుతుంది, మనకి ఫ్రీగా లభిస్తుంది విటమిన్ డి. సో మనం ఫ్రీగా ఉండాలంటే పొద్దున్నే ఎండలోకి వెళ్ళి కూర్చోండి. దానివల్ల మనకి బోన్ స్ట్రెంగ్త్ కానీ టీత్ స్ట్రెంగ్త్ కానీ బాగా పెరుగుతుంది. గ్రోయింగ్ పిల్లలైతే ఖచ్చితంగా విటమిన్ డి తీసుకోవడం వల్ల బాగా గ్రో అవుతారు. కాల్షియం కంటెంట్ని బాడీలో ఇంక్రీజ్ చేస్తుంది అనమాట విటమిన్ డి తీసుకోవడం వల్ల. ఫుడ్స్ దట్ ఆర్ రిచ్ ఇన్ డిఫరెంట్ విటమిన్స్ ఆర్ షోన్ ఇన్ ఫిగర్ 1.6 to 1.9. సో ఇక్కడ సమ్ సోర్సెస్ ఆఫ్ విటమిన్ డి ఉంది చూడండి. సో విటమిన్ డి అనేది ఇక్కడిక్కడ దొరుకుతుంది అని చెప్తున్నారు. పప్పాయ, క్యారెట్, మ్యాంగో. ఇక్కడ విటమిన్ డి సోర్సెస్ అయితే ఇక్కడ ఉంది. ఫిష్లో దొరుకుతుంది, బటర్, మిల్క్, ఎగ్, లివర్. ఇట్లా విటమిన్ డి సోర్సెస్, సమ్ సోర్సెస్ ఆఫ్ విటమిన్ సి, సమ్ సోర్సెస్ ఆఫ్ విటమిన్ డి, సమ్ సోర్సెస్ ఆఫ్ విటమిన్ ఏ. అండ్ ఇక్కడ ఇచ్చారు చూడండి, మీకు అప్పుడే చెప్పాను కదా. ఫర్ ప్రాపర్ గ్రోత్ ఆఫ్ బాడీ అండ్ టు మెయింటైన్ గుడ్ హెల్త్ సమ్ సోర్సెస్ ఆఫ్ విటమిన్ ఆఫ్ డిఫరెంట్ మెటీరియల్స్ ఆర్ షోన్ ఇన్ ఫిగర్ 1.10. సో ఇక్కడ సన్లైట్లో వీడు ఎక్స్పోజ్ అవుతున్నాడు చూడండి. ప్రతి ఒక్కరూ మార్నింగ్ సన్లైట్లో ఎక్స్పోజ్ అవ్వాలి. దానివల్ల కాల్షియం కంటెంట్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. మోస్ట్ ఫుడ్ ఐటమ్స్ యూజువల్లీ హ్యావ్ మోర్ దెన్ వన్ న్యూట్రిషన్. యూ మే హ్యావ్ నోటీస్ దిస్ వైల్ రికార్డింగ్ యువర్ అబ్జర్వేషన్. However, in a given raw material, one particular nutrient may be present in much larger quantity than in others. ఏదైనా సరే ఒక న్యూట్రిషన్స్లో ఖచ్చితంగా ఆల్ టైప్స్ ఆఫ్ ఏదైనా ఒక సరే ఫుడ్ ఐటెంలో ఖచ్చితంగా ఆల్ టైప్ ఆఫ్ న్యూట్రిషన్ సోర్సెస్ ఉంటుంది. కానీ కొన్ని దాంట్లో ఆ న్యూట్రిషన్ సోర్స్ తక్కువ ఉండొచ్చు, కొన్ని దాంట్లో ఆ న్యూట్రిషన్ సోర్స్ ఎక్కువ ఉండొచ్చు అని చెప్తున్నారు. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఇచ్చినారు. రైస్ హ్యాస్ మోర్ carbohydrates than other nutritions. Thus, we can say that rice is carbohydrate-rich source of food. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ రైస్ ఇచ్చారు. రైస్లో ప్రతి ఒక్క న్యూట్రిషన్ ఉంటుంది, కానీ కార్బోహైడ్రేట్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. అందుకే మనం రైస్ని మనం కార్బోహైడ్రేట్ రిచ్ సోర్స్ ఆఫ్ ఫుడ్ అని అంటాం. ఇన్ అడిషన్ టు దట్ మనకి డైటరీ ఫైబర్స్ అండ్ వాటర్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. డైటరీ ఫైబర్స్ ఆర్ ఆల్సో నోన్ యాజ్ రఫేజెస్. రఫేజెస్ అంటే పిండి పదార్థాలు. ఏదైనా సరే పిండి చేసే పదార్థాలని రఫేజెస్ అంటారు. రఫేజెస్ ఇస్ మెయిన్లీ ప్రొవైడెడ్ బై ప్లాంట్ ప్రోడక్ట్స్ ఇన్ అవర్ బాడీ. రఫేజెస్ అనేది మనకి ప్లాంట్ బాడీ నుంచి వస్తుంది. అండ్ హోల్ గ్రెయిన్స్ అండ్ పల్సెస్, పొటాటో, ఫిష్, ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ ఆర్ మెయిన్ సోర్స్ ఆఫ్ రఫేజెస్. Raffages does not provide any nutrition to our body, but is an essential component of our food and adds to its bulk. This helps our body get rid of undigested food. మనకేం రఫేజెస్ అనేది మనకేం న్యూట్రిషన్ సోర్స్ కాదు, కానీ మన బాడీలో అది ఎందుకు యూజ్ అవుతుంది అంటే మంచిగా డైజెస్ట్ అవ్వడానికి, ఏదైనా ఒక ఫుడ్ ఐటమ్ మంచిగా డైజెస్ట్ అవ్వడానికి రఫేజెస్ అనేది యూజ్ అవుతుంది వితౌట్ ఎనీ అబ్స్ట్రక్షన్. Water helps our body to absorb nutrition from food. It also helps in throwing out some wastes from body as urine and sweat. వాటర్ అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్. 70% ఆఫ్ బాడీ ఈజ్ మేడప్ ఆఫ్ వాటర్. సో మనం వాటర్ ప్రతి ఒక్కరు కానీ ప్రతిరోజు 5 liters ఆఫ్ వాటర్ తప్పకుండా తీసుకోవాలి. ఓకే, అండ్ ఇది మనకి ఎందుకు యూజ్ అవుతుంది అంటే వాటర్ అనేది యూరిన్ లాగా, స్వెట్ లాగా ఎక్స్క్రీట్ అయిపోతుంది. అవి మనకి వేస్ట్ ప్రోడక్ట్స్ అనమాట. ఆ వేస్ట్ ప్రోడక్ట్స్ని బయటికి పంపించడానికి మనకి వాటర్ అనేది చాలా యూజ్ అవుతుంది. Normally we get most of the water
our body needs from the liquid sweet drink such as water, milk and tea. In addition, we add water to most cooked foods. Let's see if there in any those which provides water to our body. సో మనకి ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే మన వాటర్ అనేది లిక్విడ్లో మనం తీసుకునేది వాటర్ కానీ టీ కానీ మిల్క్ కానివ్వండి, దీంట్లో అంతా వాటర్ కంటెంట్ ఉంటుంది. కానీ కొన్ని ఫుడ్ ఐటమ్స్లో కూడా వాటర్ కంటెంట్ ఉంటుంది అని చెప్తున్నారు. So take a tomato or a fruit like lemon, cut it into pieces. Do your hands get wet while doing so? మీరు ఎప్పుడైనా ఒకసారి టమాటోస్ని కట్ చేస్తారా? నిమ్మకాయలు ఇట్లా కట్ చేస్తే మీ చేతులు తడితడిగా అవుతాయి. బికాస్ ఆఫ్ ద ప్రెజెన్స్ ఆఫ్ వాటర్. దాంట్లో వాటర్ కంటెంట్ ఉంది కాబట్టి మనకి అలా తడి అలా ఆ స్మాల్ పీసెస్ కట్ చేసేటప్పుడు మన చెయ్యి తడితడిగా మారుతుంది. సో ఇక్కడ మీరు అబ్జర్వేషన్ చేసి రాయండి అని చెప్తున్నారు. తర్వాత బ్యాలెన్స్డ్ డైట్ అంటే ఏంటి? ద ఫుడ్ వి నార్మలీ ఈట్ ఇన్ ఏ డే ఈజ్ అవర్ డైట్. సరే, మనం ఏదైనా సరే ఒక ఫుడ్ ఐటమ్ని నార్మల్గా తింటే ఒక రోజు దాన్ని మనం డైట్ అని అంటాం. ఫర్ గ్రోత్ అండ్ మెయింటెనెన్స్ ఆఫ్ గుడ్ హెల్త్ అవర్ డైట్ షుడ్ హ్యావ్ ఆల్ ద న్యూట్రిషన్ దట్ అవర్ బాడీ నీడ్స్ ఇన్ రైట్ క్వాంటిటీస్. మనకి మంచి గ్రోత్ డెవలప్మెంట్ రావడానికి మన బాడీకి అంటే మన బాడీకి ఎక్కువ కాకుండా తక్కువ కాకుండా న్యూట్రిషన్స్ కావాలి. అలాగే ఇన్ రైట్ క్వాంటిటీ అంటే ఎక్కువ కాకుండా తక్కువ కాకుండా ప్రతి ఒక్క న్యూట్రిషన్స్ కావాలి. ద డైట్ షుడ్ ఆల్సో కంటైన్ ఏ గుడ్ అమౌంట్ ఆఫ్ రఫేసెస్ అండ్ వాటర్. సచ్ ఎ డైట్ ఈస్ కాల్డ్ ఏ బ్యాలెన్స్డ్ డైట్. బ్యాలెన్స్డ్ డైట్ అంటే ఏంటి అంటే ప్రతి ఒక్క న్యూట్రిషన్ని ఈక్వల్ క్వాంటిటీతో తీసుకొని మన బాడీకి తగినంత తీసుకొని ఆ చేసే డైట్ని బ్యాలెన్స్డ్ డైట్ అని చెప్తారనమాట. ప్రతి ఒక్కరు ఈ బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోవాలి. దానివల్ల మనకి గ్రోత్ అండ్ డెవలప్మెంట్ కానీ బాడీలో ఏ చేంజెస్ రాకుండా అంటే డిసీజెస్ రాకుండా ఉండడానికి కూడా యూజ్ అవుతుంది. సో అండ్ ఆఫ్టర్ దిస్ మనం ఫిజికల్ వర్క్ కూడా చేయాలి. ఇన్ అడిషన్ టు దట్ మనం ఫిజికల్ వర్క్ని కూడా చేయాలని చెప్తున్నారు. అండ్ చెక్ వెదర్ ఆల్ న్యూట్రిషన్ మెన్షన్ అంటే ఇక్కడ ఒక చార్ట్ని ప్రిపేర్ చేయండి. మీరు తీసుకునే డైట్ అంటే మీరు తీసుకునే ఫుడ్ ఐటమ్స్లో బ్యాలెన్స్డ్ డైట్ తగినంత తీసుకుంటున్నారా లేకపోతే తక్కువ తీసుకుంటున్నారా అని ఒక చార్ట్ని ప్రిపేర్ చేసుకోండి అని చెప్తున్నారు. సో ఇక్కడ మనకి కొన్ని ఇంగ్రీడియంట్స్ ఇచ్చారు. పల్సెస్, గ్రౌండ్ నట్, సోయాబీన్, స్ప్రౌటెడ్ సీడ్స్ అంటే మూంగ్ దాల్ కానీ బెంగాల్ గ్రామ్ కానీ, ఫర్మెంటెడ్ సీడ్స్. ఫర్మెంటేషన్ అంటే అదొక ప్రాసెస్ అనమాట. ఆ ఫర్మెంటేషన్ ప్రాసెస్ వల్లనే మనకి ఇడ్లీ పిండి, దోశ పిండి ఇవన్నీ జరుగుతుంది. ఈ కాంబినేషన్ ఆఫ్ ఫ్లోర్స్ మేడ్ ఫ్రమ్ సెరల్స్ అండ్ పల్సెస్ అంటే ప్రతి ఒక్క ఫ్లోర్ని మిక్స్ చేయడం వల్ల వచ్చే పిండి పదార్థం. బనానా, స్పినాచ్ అంటే పాలకూర. అదర్ సచ్ ఫుడ్స్ ప్రొవైడ్స్ మెనీ న్యూట్రిషన్స్. ఇవన్నీ కాకుండా వేరే ఇంగ్రీడియంట్స్లో కూడా చాలా న్యూట్రిషన్స్ ఉంటాయి. సో మనం బ్యాలెన్స్ డైట్ తీసుకోవాలి అంటే ఎక్కువ ఎక్స్పెన్సివ్ రేట్ పెట్టి బయట కొనాల్సిన అవసరం లేదు. ఏవో అమ్ముతుంటారో అవన్నీ కొనాల్సిన అవసరం లేదు. మనం రోజు తీసుకునే పదార్థాల్లోనే ఇవన్నీ ఉన్నాయి. మనం కూరగాయలు, ఆకుకూరలు ఇవన్నీ తింటే మనకు బ్యాలెన్సింగ్ డైట్ అనేది వస్తుంది. Eating the right kind of food is not enough. It should also be cooked properly so that its nutrients are not lost. Are you aware that some nutrition get lost in the process of cooking and preparation? So మనకి మన ఈటింగ్ రైట్ కంటెంట్ ఫుడ్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్, కానీ కుకింగ్ ప్రాసెస్ కూడా చేయడం ఇంపార్టెంట్. కొన్ని న్యూట్రిషన్స్ హై టెంపరేచర్లో కుక్ చేయడం వల్ల అవి పోతాయి అన్నమాట. ఇఫ్ ద వెజిటేబుల్స్ అంటే పోతాయని చెప్తున్నారు. ఇఫ్ ద వెజిటేబుల్స్ అండ్ ఫ్రూట్స్ ఆర్ వాష్డ్ ఆఫ్టర్ కట్టింగ్ ఆర్ పీలింగ్ దెమ్, ఇట్ మే రిజల్ట్ ఇన్ లాస్ ఆఫ్ సమ్ vitamins. The skins of many vegetables and fruits contain vitamins and minerals. Similarly, repeated washing of rice and pulses may remove some vitamins and minerals present in them. అసలు కుక్ చేయడం వల్ల విటమిన్స్, మినరల్స్ లాస్ అవుతాం. కట్ చేయడం వల్ల న్యూట్రిషన్ సోర్స్ తక్కువ అవుతుంది. అలాగే కొన్ని మనం పైన తోలు తీసి తొక్క తీసి తింటున్నాం. దానివల్ల తొక్కలో ఉండే తోలులో ఉండే ఫైబర్ కానీ ఇవన్నీ పోతాయి అని చెప్తున్నారు. అలాగే మనం రైస్ని కడుక్కొని తింటాం. రైస్ని చేసేటప్పుడు ముందు మనం నానబెట్టి కడుగుతాము. దానివల్ల కొన్ని విటమిన్ సోర్సెస్ అనేవి పోతాయని చెప్తున్నారు.
We all know that cooking improves the taste of food and makes it easier to digest. At the same time, cooking also results in the loss of certain nutrients. Many useful proteins and considerable amounts of minerals are lost if excess water is used during cooking and is then thrown away. Vitamin C get easily destroyed by heat during cooking. Would it not be sensible to include some fruits and raw vegetables in our diet? సో మనకు అందరికి తెలిసి కుకింగ్ అనేది మంచి టేస్ట్ ఇస్తుంది అని, మంచి టేస్ట్ ఇవ్వడమే కాదు, అలాగే కొన్ని న్యూట్రిషనల్ సోర్సెస్ కూడా వెళ్తాయి దాన్ని కుకింగ్ చేయడం వల్ల, ఆ హై టెంపరేచర్ వల్ల వెళ్తాయి అని చెప్తున్నారు. వైటమిన్ సి అనే విటమిన్ హై టెంపరేచర్లో కుక్ చేయడం వల్ల దాన్ని మనం లాస్ట్ అవుతామంటాం. అండ్ ఇక్కడ మీకు ఒక పెద్ద మనిషి కనిపిస్తున్నాడు, ఈయన పేరు బోజో అనమాట. బోజో థాట్ దట్ ఫ్యాట్స్ వుడ్ బీ ద బెస్ట్ ఫుడ్స్ టు ఈట్. బోజో అని ఒక పిల్లోడు ఉన్నాడు, అనుకుంటున్నాడు వాడు ఫ్యాట్స్ అనేటివి గొప్ప, అంటే ఫ్యాట్స్ అనేటివి మంచి ఫుడ్ ఐటమ్, ఎందుకంటే దాంట్లో మంచి ఎనర్జీ ఉంటుంది, మనం ఫ్యాట్ బాగా తినొచ్చు అని అనుకుంటున్నారు. సో హీ ఏట్ నథింగ్, అసలు ఏం తినలేదు ఆయన. బట్ ఫుడ్ రిచ్ ఇన్ ఫ్యాట్స్, ఏం తినకుండా ఫ్యాట్స్ నాకు బాగా కావాలి అని ఆయన ఫ్యాట్స్ని మాత్రమే తింటూ ఉన్నాడు. ఏంటి అంటే ఆ ఫ్యాట్స్ ఉండేవి ఏంటి అంటే ఫ్రై ఫుడ్స్ లైక్ సమోసా, పూరి, స్నాక్స్, మలాడి, రబ్డీ అండ్ పేడా. సో సమోసా, పూరి, మలాయి, రబ్డీ, స్వీట్స్ ఇవన్నీ తింటూ ఉన్నాడు. దానివల్ల ఆయనకి ఒక కండిషన్ వచ్చింది, ఆ కండిషనే ఒబెసిటీ. అంటే పిల్లలు ఒక పర్టికులర్ ఏజ్లో ఇంత వెయిట్ ఉండాలి, అంత వెయిట్ కన్నా తక్కువ ఉన్నా, అంత వెయిట్ కన్నా ఎక్కువ ఉన్నా వాళ్ళకి ఏదో ఒక మాల్ న్యూట్రిషన్ అనేది వస్తుంది అనమాట. సో ఆయన ఎక్కువ తినడం వల్ల లావ్ అయిపోయాడు, దానివల్ల ఒబెసిటీ వచ్చిందంటే. ఒబెసిటీ అంటే ఫ్యాట్ మొత్తం ఆర్గానిజమ్స్లో ఉంటుంది అనమాట, పైన మొత్తం ఫ్యాటే ఉంటుంది, ఏముండదు. దానివల్ల లావ్ కావడం అట్లాంటివి జరుగుతుంది. దీనివల్ల చాలా బాడీకి చాలా బ్రీతింగ్ ఇష్యూస్ ఉంటుంది. మన వెయిట్కి, మన ఏజ్కి, మన వెయిట్కి సంబంధం లేకుండా బాడీ అనేది ఉంటుంది, కాబట్టి ఒబెసిటీ అని చెప్పొచ్చు. అండ్ డెఫిషియన్సీ డిసీజెస్ అంటే మనం ఏదైనా ఒక న్యూట్రిషన్ తీసుకోవడం వల్ల ఏదైనా కంటెంట్ తక్కువైనా దానివల్ల డెఫిషియన్సీ డిసీజ్ వస్తాయి అన్నమాట. A person may be getting enough food to eat, but sometimes the food may not contain a particular nutrition. సో ఒక ఆయన అన్నీ తినొచ్చు, కానీ ఒక పర్టికులర్ న్యూట్రిషన్ మిస్ అయితే దాన్ని మనం డెఫిషియన్సీ అని అంటాం. ఆ డెఫిషియన్సీ వల్ల వచ్చే డెఫిషియన్సీ డిసీజెస్ అంటాం. If a person does not get enough proteins in hers for a long time, she is likely to have stunted growth, swelling of face, discoloration of hair, skin diseases and diarrhea. ఏదైనా మనం ప్రోటీన్స్ని కానీ తీసుకోకపోతే స్టంటెడ్ గ్రోత్ అంటే గ్రోత్ అనేది అక్కడికి ఆగిపోతుంది. స్వెల్లింగ్ ఆఫ్ ఫేస్ అనేది కొంచెం ఉబ్బినట్టు ఉంటుంది. డిస్కలరేషన్ ఆఫ్ హెయిర్ అంటే కలర్ అనేది, హెయిర్ యొక్క కలర్ అనేది చేంజ్ అవుతుంది. అలాగే వాళ్ళకి స్కిన్ డిసీజెస్, డయేరియా ఇవన్నీ మనకి ప్రోటీన్ డిఫిషియన్సీ వల్ల వస్తుందన్నమాట. తర్వాత కార్బోహైడ్రేట్స్ అలాగే ప్రోటీన్స్ ఈ రెండు లేకపోవడం వల్ల మనకు వచ్చే డిసీజెస్ ఏంటి అంటే లీన్ అండ్ థిన్, అంటే చాలా బక్కగా ఉంటారనమాట. కార్బోహైడ్రేట్స్ని, ప్రోటీన్స్ని తీసుకుని వాళ్ళు చాలా బక్కగా ఉంటారు. వీక్ అంటే వాళ్ళు ఏదైనా చిన్న పని చేసినా వీక్ అయిపోతారు, ఇంకా అలసిపోతారు అనమాట. కొంతమంది అసలు కదలలేరు, ఎందుకంటే వాళ్ళకి కార్బోహైడ్రేట్స్ అండ్ ప్రోటీన్స్ సరిగ్గా తీసుకోవట్లేదు వాళ్ళ డైట్లో. డెఫిషియన్సీ ఆఫ్ డిఫరెంట్ విటమిన్స్ అండ్ మినరల్స్ మే ఆల్సో రిజల్ట్ ఇన్ సర్టెన్ డిసీజెస్ ఆర్ డిసార్డర్స్. అంటే ఇదంతా చేయడం వల్ల మనకి డెఫిషియన్సీ అంటే ఇదంతా న్యూట్రిషన్ సరిగ్గా తీసుకోవడం వల్ల మనకి చాలా డెఫిషియన్సీ డిసీజెస్ వస్తాయి అన్నమాట. సో మనకి ఇక్కడ ఒక టేబుల్ ఇచ్చారు, టేబుల్ 1.3. దీనిలో విటమిన్స్ తక్కువ తీసుకోవడం వల్ల మనకి ఏ డిసీజెస్ వస్తాయి అని ఈ విటమిన్ దాంట్లో చెప్పారు. సో యూ హ్యావ్ టు రీడ్ దిస్. మనకి ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అయినా ఇలాంటివి అడుగుతారు, ఈ విటమిన్ B1 ఇట్లాంటివి రావడం వల్ల ఏ డెఫిషియన్సీ వస్తాయని చెప్తారు. అండ్ ఆఫ్టర్ దిస్ మనకి ఇక్కడ ఒక లోగో ఇచ్చారు చూడండి. దిస్ లోగో ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఇది ఏంటి అంటే ఫార్టిఫైడ్ అనమాట. అంటే మీరు ఒకసారి ఏదైనా ఒక ప్యాకెట్లో చూస్తే ఇలాంటి సింబల్ మీకు కనిపిస్తుంది. ఈ సింబల్ మనకి ఏం ఇండికేట్ చేస్తుంది అంటే దీంట్లో విటమిన్స్ అలాగే మినరల్స్ కూడా యాడ్ అయ్యాయి అని చెప్తున్నారు అనమాట. ఈ సింబల్ అనేది అలా ఇండికేట్ చేస్తుంది.
such as and also staple foods such as rice, wheat and salt to improve their nutritional content. ఇవి ఎక్కడెక్కడ కనిపిస్తుంది అంటే ఆయిల్లో కానీ మిల్క్లో, ఎక్కువ మిల్క్ ప్యాకెట్స్లో మనం ఇక్కడ చూడొచ్చు F+F అనేది. మనకి దీంట్లో విటమిన్స్ అండ్ మినరల్స్ కూడా యాడ్ అయ్యాయి అని చెప్తున్నారు. సో దిస్ ఈస్ గోయింగ్ టు ద ఎండ్ ఆఫ్ దిస్ వీడియో. సో ఇక్కడ మనకి సమ్మరీ ఇచ్చారు. సమ్మరీ యూ కెన్ రీడ్ అట్ యువర్ హోమ్. మనం ఇక్కడ సమ్మరీ మనం ఇంట్లోనే రీడ్ చేసుకోవచ్చు. దిస్ ఈజ్ ఆల్ కంటెంట్ ఆఫ్ కాంపనెంట్స్ ఆఫ్ ఫుడ్. సో మనం ఇదంతా కాంపనెంట్స్ ఆఫ్ ఫుడ్. సో మనం ఇక్కడ అయిపోయింది. సో దిస్ ఈస్ గోయింగ్ టు బి ది ఎండ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.